ना हाँ जी। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబాకి జై. ఫస్ట్ టైం ఈ జూమ్ లో మనం ప్రభు యొక్క సహవాస భాగ్యాన్ని పొందాం కనుక ముందుగా బెల్వెట్ గారు చేశాక నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని పుష్పలత గారు పాడతారు. వైదేహి గారు ఆరతి, అరుణ గారు చల్లని నా స్వామి. జై బాబా. బిలవెడ్ గాడ్, హెల్ప్ us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba Sudaman till the very end. Avatar Meher Baba ki Jai. జై బాబా. పుష్పలత గారు అన్మ్యూట్ చేసుకోండి. जय बाबा। జై బాబా. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदुद्धार। अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदुद्धार। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा, महिनी जन रूप। जोहारुलिवे श्री मेहर बाबा, महिनी जन रूप। इह पर जीवन, इह पर जीवन भव भय भंजन परम पावना। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. హరిషంపగా హరిషంపగా మోక్షం గ్రహింపుము. నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా రజని గారు. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా అండి. జై బాబా, జై బాబా. ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. పుష్పలత గారు మ్యూట్ చేసుకోండి. జై బాబా. మనం సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం. రెండో భాగంలో ఉన్నాం. నిన్నటి రోజు మాయ యొక్క శక్తి గురించి మనం తెలుసుకున్నాం. అంటే దాని ఎంత శక్తి అయినా మన దృష్టి, మన ఏకాగ్రత, జీవిత గమ్యం అండ్ భగవంతునితో ఉండడం, బాబా మీదే ఏకాగ్రత దృష్టితో ఉంటే మాయ ప్రభావం పనిచేయదు అన్న విషయాన్ని మనం నిన్నటి రోజు తెలుసుకున్నాం. ఇక ఈరోజు రుస్తుంబి పలహాటి బంధనాలు ఉంచుకోవద్దు
ఈ విషయం గురించి ఇరిచ్చి ఏం చెప్పాడో మనకు తెలియజేస్తున్నాడు రుస్తుంబి ఫలహాటి. బంధనాలు ఉంచుకోవద్దు. బంధనాలు గాని, కోర్కెలు గాని లేని స్థితి కోసం మనలను ప్రోత్సహించడానికి ఇరిచి ఒక కథను వర్ణించి చెప్పేవారు. దాన్ని మనం తెలుసుకుందాం అంటున్నాడు రుస్తుం. సద్గురువు ఒక గ్రామానికి వెళ్ళాడు. మీకు తెలుసు సద్గురువులు ఎలా ఉంటారో. ప్రజలు వారి వారి అభిరుచుల ప్రకారం వారి పట్ల ఆకర్షితులవుతారు. గ్రామస్తులు ఆయన దర్శనానికి రావడమే కాక వారిలోని కొందరు ఆయనతోనే ఉండిపోవడానికి, ఆయనకు సేవ చేయడానికి, ఆయనకు శిష్యులైపోవడానికి నిర్ణయించుకుంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత సద్గురువు ఆ గ్రామంలో తన పని అయిపోయిందని, ఇక ఆయన ఆ గ్రామం వదిలి వెళ్ళిపోవలసి ఉందని నిర్ణయించారు. అందువల్ల ఆ సద్గురువు తన శిష్యులను మళ్ళీ ప్రపంచంలో తమ తమ జీవితాలను ఆయన ఆదేశాలకు అనుగుణంగా గడపడానికి వెళ్ళవలసిందిగా కోరారు సద్గురువు. ఆయన వారిని భగవంతుని ధ్యానం చేయమని, భగవన్నామాన్ని స్మరించమని, నిస్సంగత్వాన్ని ఆచరణలో పెట్టాలని, పనిలో నిజాయితీగా ఉండాలని, అందరినీ అన్నిటినీ ప్రేమించాలని, ఎట్టి పరిస్థితుల్లో ఉన్న భగవంతుని ఇచ్చకే అన్నీ సమర్పించి ఉండాలని ప్రోత్సహించారు సద్గురువు. అందరు శిష్యులు అంగీకరించినా ఒక శిష్యుడు మాత్రం గురువుగారి ఆదేశాన్ని పాటిస్తూ ఆ గ్రామంలో ఉండడానికి బదులు గురువుగారితో వెళ్ళడానికి పట్టుపట్టాడు. గురువుగారికి తెలుసు ఆ శిష్యుడు తనతో రావడానికి బదులుగా ప్రపంచంలోనే ఉంటూనే భగవంతుని కోసం సాధన చేయడమే శ్రేయస్కరమని. అదే అతనికి చెప్పాడు సద్గురువు. ఆ శిష్యుడు గురువుగారు ఏవో సాకులు చెబుతున్నాడని భావించి గురువుగారి వెంట వెళ్ళడానికి తను ఎంత శ్రద్ధాసక్తులతో ఉన్నాడో చెప్పి తనను వెంట తీసుకుని వెళ్ళాలని పట్టుపట్టాడు శిష్యుడు. ఆఖరికి గురువుగారు ఒక షరతు పైన అంగీకరించారు. అది ఆ శిష్యుని నిజాయితీకి పరీక్షగా ఆ షరతు విధించారు. సాధారణంగా సద్గురులు ఎప్పుడూ కూడా భగవన్నామం చేయండి, భగవంతుని ఇచ్చగా అంగీకరించండి, ఇట్లా అంటే ప్రాపంచిక జీవితాన్ని నడుపుతూనే భగవంతుని మీద దృష్టి ఉంచి ఇట్లా చెప్తూ ఉంటారు కదా. అలాగే చెప్పాడు సద్గురువు. తను ఇంకా అక్కడికి వచ్చిన కార్యక్రమం అయిపోతే మళ్ళీ వెంటనే ఇంకో గ్రామానికి వెళ్ళిపోతారు వాళ్ళు. అలాగా వాడు వెళ్ళిపోతున్న టైంలో శిష్యులందరికీ చెప్పాడు. నేను వెళ్ళిపోతాను. నేను అనుకున్న పని అయిపోయింది కనుక. కానీ మీరు మాత్రం ఇలా భగవంతుని మీద దృష్టి ఉంచండి. ఇవన్నీ చెప్తుంటే అందరూ అంగీకరించారు గానీ, ఒక శిష్యుడు మాత్రం అంగీకరించలే. లేదు లేదు నేను ఇవన్నీ చేస్తాను కానీ, మీతో ఉండి చేస్తాను అని పట్టుబట్టాట. కానీ గురువు సర్వాంతర్యామి కదా! ఆయనకన్నీ తెలుసు. అందుకని లేదు నువ్వు ఇక్కడే ఉండి చెయ్యాలి అంటే పట్టుబట్టాడు వస్తానని. అంటే అప్పుడు గురువు చెప్తున్నాడు. వెంట వెళ్ళడానికి తను ఎంతో శ్రద్ధాశలతో ఉన్నానంటే నేను మీతోనే వస్తానని చెప్తున్నాడు. ఆఖరికి గురువుగారు ఒక షరతుపై అయితే నేను తీసుకెళ్తాను అన్నాడు. అది ఆ శిష్యునికి నిజాయితీకి పరీక్షగా ఆ షరతు విధించారు. గురువుగారు శిష్యుని దగ్గరలో ఉన్న నదీ తీరంలో ఒక పూరిపాక అంటే ఒక గుడిసెలో ఉంటూ 2 సంవత్సరాలు వేచి ఉండమని, 2 సంవత్సరాల తర్వాత వచ్చి తీసుకువెళతానని చెప్పాడు గురువు. ఈ 2 సంవత్సరాల కాలంలో శిష్యుడు ఒక సాధకునిగా ఆహారాన్ని భిక్షగా అడిగి తీసుకుని గురువుగారు నేర్పించిన సాధనా మార్గాలను అనుసరిస్తూ ధ్యానం చేస్తూ సాధారణ జీవితం గడపాలని షరతు చెప్పారు. ఇంక పట్టుబట్టాడు కదా. గురువుకు తెలుసు వీడు ఎంతవరకు ప్రయాణం సాగిస్తాడో. కానీ చెప్తే అర్థం కాదు కానీ అనుభవం అవ్వాలి. అందుకని శిష్యుడితో చెప్తాడన్నమాట గురువు. ఒక షరతు మీదైతే నేను తీసుకెళ్తా. అదేంటంటే నువ్వు నదీ తీరంలో ఒక పాక వేసుకో. 2 సంవత్సరాలు అక్కడ నేను చెప్పిన మార్గాలన్నీ ఆచరించు. 2 ఏళ్ల తర్వాత నేనొచ్చి నిన్ను తీసుకెళ్తాను. ఈ షరతు మీదైతే నేను నిన్ను తీసుకెళ్ళడానికి వస్తాను అని చెప్తాడు. శిష్యుడు కూడా అంగీకరిస్తాడు. దీంతో గురువుగారు తన ప్రయాణమే వెళ్ళిపోతూ శిష్యుని దీవించారు. వాడు కూడా ఓకే తప్పకుండా అలాగే చేస్తాను. కానీ మీరు మాత్రం నన్నొచ్చి తీసుకెళ్ళాలని చెప్పి శిష్యుడు కూడా అడుగుతాడు. ఆ రూల్స్ కూడా ఏంటంటే 2 సంవత్సరాలు సాధకుడిగా ఉండాలి. ఆహారాన్ని బెచ్చడిగి తీసుకోవాలి. గురువు నేర్పించిన సాధనా మార్గాలను అనుసరిస్తూ ధ్యానం చేయాలి. ఇంతే ఇలాగే ఉండాలి జీవితం. అలా 2 ఏళ్ళు చెయ్యాలి. అలా చేస్తే గనుక నేనొచ్చి తీసుకెళ్తానన్నాడు కదా! శిష్యుడు సరే అన్నాడు. గురువు దీవించి వెళ్ళిపోయాడు. ఆ శిష్యుడు నదీ తీరంలో చిన్న కుటీరం నిర్మించుకుని తన గురువుగారిచ్చిన ఆదేశానుసారం జీవితం గడపనారంభించాడు. అతడు ప్రతిరోజు ఉదయం లేచి నదికి వెళ్ళి స్నానం చేసి
ప్రాతకాల ప్రార్థన పూజ చేసేవాడు శిష్యుడు. అతడు విడిచిన దోవతిని గట్టుపైన పెట్టి నదిలోకి వెళ్ళేవాడు. గ్రామీణ భారతావనిలో అలవాటైన సాంప్రదాయానుసారం పుణ్యాత్ములు సూర్యోదయానికి ముందే లేచి నదిలో స్నానం చేసి సూర్యోదయ సమయానికి నీటి ప్రవాహంలో నిలబడి దోసిలిలో నీరు తీసుకుని పైకెత్తి సూర్యునికి ప్రదానం చేస్తారు. అంటే అదే నైవేద్యం కింద పెడతారనమాట. దానితో పాటు మంత్రోచ్చరణ చేస్తారు. అంటే ఎలా ఉండేదంటే పూర్వకాలంలో ఎర్లీ మార్నింగ్ 4కో 5కో లేచిపోవడం, సూర్యం ఉదయించే టైంకి దోసెలతో నీళ్లు తీసి అది ఆయనకి అంటే అర్పిస్తారు కాబోసు. అలా అర్ఘ్యం ప్రదానం చేస్తారు అని చెప్తున్నాడు. దానితో పాటు మంత్రోచ్చరణ కూడా ఉంటుంట. ఆ శిష్యుడు ఏం చేసేవాడు, తను కట్టుకున్న దోవతినేమో గట్టు మీద వదిలేసి గురువు గారు చెప్పినట్టుగా నదీ స్నానం చేసేసి సూర్యుడికి ఇలాగా ఆ పూజ చేస్తూ మంత్రోచ్చరణ చేస్తూ ఉండేవాడు. ఆ శిష్యుడు కూడా అలాగే ప్రదానం చేసేవాడు. అతని ప్రార్థన ముగిసిగానే అతడు సంతోషంగా గట్టుపైకి తన దోవతిని తీసుకువెళ్ళడానికి వెళ్ళేవాడు. వంగి దోవతిని తీసుకుంటుంటే ఒకనాడతనికి ఆ దోవతి పైన రంధ్రాలు కనబడ్డాయి. ఏదో ఎలుక లాంటిది కొరికి ఉంటుందేమో అని భావించాడు శిష్యుడు. అదెలా జరిగింది? ఆశ్చర్యపడ్డాడు. మరునాడు కూడా అలాగే ప్రార్థన ముగించుకుని వచ్చేసరికి ఇంకా ఎక్కువ రంధ్రాలు, చింపులు కనిపించాయి దోవతికి. ఇక మూడో రోజు అతను ప్రార్థన చేస్తూ తన దృష్టి దోవతి పైన ఉంచాడు. అతని దృష్టి ప్రార్థన నుండి మళ్ళీ దోవతిపైకి వెళ్ళింది. ఎందుకంటే దోవతిలో వచ్చిన చింపులతో అతను కలత చెందాడు. ఒక ఎలుక వచ్చి ఆ దోవతిని కొరికి తినడం గమనించాడు. వెంటనే గట్టుపైకి పరిగెత్తెళ్ళి ప్రార్థనలో అంటే ప్రార్థన మధ్యలోనే వెళ్ళి ఆ ఎలుకను తరిమేశాడు. అంటే ఇంక దృష్టి ఎక్కడికెళ్ళిపోయింది? ఎప్పుడొచ్చి దోవతిని ఎలుక కొడుతుందో చూద్దాము అనే దాని మీదకెళ్ళిపోయింది అతని దృష్టంతా కూడా. అంటే చేసే ప్రార్థన మీద దృష్టి పెట్టలేదతను. ఎందుకంటే ఆ దోవతిని రోజు వచ్చి కొరుకుతోంది కదా! అది ఏంటో చూద్దామనే కుతూహలంతో ఈ ప్రార్థన అవుతుంటే ఆ ఎలుక వచ్చి కొట్టడం చూసి ఇంక దాని మీదకి దృష్టి వెళ్ళిపోయి ఎలుక రాగానే చూశాడు. ఆ మొన్నాడు కూడా అదే అలాగే జరిగింది. గట్టుపైకి పరిగెత్తుకెళ్ళి ప్రార్థన మధ్యలోనే వెళ్ళి ఆ ఎలుకను తరిమేశాడు. ఆ మరునాడు అతను ఒక పిల్లిని తెచ్చి ఆ దోవతి ఉంచిన చోటునే కట్టి ఉంచాడు. ఎలుక పిల్లి ఉండగా రాదనే ధైర్యంతో ప్రశాంతంగా ప్రార్థనలు ముగించుకుని ఉన్నాడు ఆ శిష్యుడు. వచ్చి చూడగా దోవతి క్షేమంగా ఉంది. అది చూచి సంతోషించాడు శిష్యుడు. అయితే దినం గడిచిపోతుంటే ఆకలితో పిల్లి అరవసాగింది. ఆ శిష్యుడికి తను చేసే ధ్యానంలో భంగం కలిగి కలవరపడ్డాడు. అతడు తన కోసం గ్రామంలోకి వెళ్ళి భిక్ష అడుగుతూ పిల్లి కోసం కొన్ని పాలు కూడా అడగసాగాడు. రోజులు గడుస్తుంటే పాలు దొరకడం కష్టమైపోయింది. దానితో ఒక ఆవును పెంచుకోవడం మేలని అనుకున్నాడు శిష్యుడు. అప్పుడు పిల్లికే కాకుండా తనకు కూడా తాగడానికి కొన్ని పాలు దొరుకుతాయని భావించాడు. ఆ శిష్యుడు తన ప్రార్థనను, ధ్యానాన్ని భంగం వాటిల్లకుండా చేసుకోసాగాడు. అంటే ఒకదానితో ఒకటి కనెక్షన్ పెట్టేసుకుంటున్నాడు. ఎలకని కోసం పిల్లిని పెంచాడు. పిల్లి ఆ పాల కోసం ఆవుని పెంచుతున్నాడు. అంటే ఇవన్నీ ఏమవుతున్నాయంటే ప్రార్థనకి భంగం వాటిల్లకుండా చేసుకుంటున్నా అనుకుంటున్నాడు కానీ ప్రార్థనకి దూరం అయిపోతున్నాడు. అయినా రోజులు గడిచిపోతుంటే ఆ ఆవుకి మేత మేయడం, కడగడం, పాలు పితకడం చాలా సమయం గడిచిపోతుంటే ధ్యానం చేయడానికి సమయం తక్కువగా మిగిలేది అతనికి. అందువల్ల గోవు సంరక్షణ కోసం ఒక కాపలాదారిని నియమించాలనుకున్నాడు. ఇక అతని బాగోగులు చూసుకోవాల్సి వచ్చింది. తనకే గాక అతని కోసం కూడా అన్నం భిక్షలో అర్థించవలసి వచ్చేది. కొద్ది రోజులు బాగానే గడిచిపోయాయి. కానీ ఇద్దరికీ అన్నం దొరకకుండా కష్టమైపోయింది. ఇప్పుడు కాల్ చేస్తే ఎలా? జై బాబా అండి. తనకే గాక అతని కోసం కూడా అన్నం భిక్షలో అర్థించవలసి వచ్చింది. కొద్ది రోజులు బాగానే గడిచిపోయాయి. కానీ ఇద్దరికీ అన్నం దొరకడం కష్టమైపోయింది. అందువల్ల ఆ వ్యక్తి సహాయంతో వ్యవసాయం చేసి కావలసిన ఆహార ధాన్యాలను పండించుకోవడం మేలని, ఇక భిక్షాటన చేయవలసిన పని ఉండదని తలపోస్తాడు శిష్యుడు. అలా వారు తమ ఆహార పదార్థాలను నిలువ చేసుకుంటే ఎలాంటి భంగం లేకుండా
దైవ ధ్యానం చేసుకోవచ్చని అనుకున్నాడు. ఇరిచి కొంతసేపు దీర్ఘ విరామం ఇచ్చి, చూడండి మనసు ఎలాంటిదో చెప్తున్నాడు కదా ఇరిచి కదా, ఆపేశాడు. ఎందుకంటే కంటిన్యూ అవుతుంది కదా కథ, మళ్ళీ మనసు పక్కకు పోతూ ఉంటుంది. అందుకని ఈ కథ గురించి ఒక్కసారి మళ్ళీ మననం చేసుకోవాలని ఇరిచి ఏం చేస్తున్నాడు, కాసేపు గ్యాప్ ఇచ్చాడు. ఒక సద్గురువు ఉన్నాడు, అతను ఊరెళ్ళిపోతుంటే అందరూ ఒప్పుకుంటారు, ఒక శిష్యుడు ఒప్పుకోడు. అప్పుడు గురువు ఏం చేశాడు, షరతు పెట్టాడు, నువ్వు 2 ఏళ్ల పాటు నేను చెప్పినట్టుగా ఉంటే నేనే వచ్చి తీసుకెళ్తానని. సరే మొదలెడతాడు. కానీ అతని దోవతి ఎలక కొడుతుంది. ఎలక కొట్టినప్పుడు ఆ ఏది కొడుతుందో చూద్దామనే ఉద్దేశంతో ఆ ఎలకని నుంచి ఈ దోవతిని రక్షించుకోవడం కోసం పిల్లిని పెంచుతాడు. పిల్లికి పాలు కోసం ఆవును తెచ్చుకుంటాడు. ఆవు సంరక్షణ కోసం ఒక మనిషిని పెడతాడు. ఆ మనిషికి తనకి తిండి గింజల కోసం ఏం చెయ్యాలని ఆలోచన చేస్తున్నాడు. ఇది అక్కడ జరిగిన కథ. ఇది ఏం చేశాడంటే, ఈ మనసు ఎలాంటిదో చూడండి అంటున్నాడు. అది ఎలా మిమ్మల్ని ఒకదాని తర్వాత ఇంకొకటిగా అన్ని పనులు చేయిస్తుంది. అలా ఆ పని చేస్తే ఇక స్వేచ్ఛగా భగవన్నామస్మరణ చేసుకోవచ్చని మిమ్మల్ని నమ్మిస్తుంది. మనం ఎప్పుడూ అలాగే చేస్తూ ఉంటాం. చేస్తాం కదా అన్నాడు ఇరిచి. అంతే కదా, ఈ పని అయ్యాక పూర్తిగా బాబా ప్రేయర్ చేసుకుందాం. ఈ పని అయ్యాక ఈ పని అంటే అది ఎప్పటికీ ఆ పని పూర్తవదండి. ఎందుకంటే ప్రతిరోజు జీవితంలో కొన్ని పనులు మనం కంపల్సరీ చేయవలసి వస్తూ ఉంటుంది. ఆ పనుల కంఫర్ట్ కోసం ఇంకో పనులు యాడ్ చేస్తూ ఉంటాం. అందువల్ల ఎప్పుడూ ఇలాగే జరుగుతూ ఉంటుంది అంటున్నాడు. కదా అని మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళని కూడా ప్రశ్నించాడు ఇరిచి. మన మనస్సు ఈ పనిని చేశావంటే నీవు ఆయన స్మరణ చేసుకోవడానికి ఖాళీ దొరుకుతుంది, లేదా నిన్ను కలవరపరిచే ఈ సమస్యను వదిలించుకో, ఆ తర్వాత ఆయనను ప్రశాంతంగా తలుచుకోగలవు అంటుంది. ఆ! కాల్స్ తెగొస్తున్నాయి. ఈ సమస్యను వదిలించుకొని మనస్సు అంటుంది. కాబట్టి మీకందరికీ అలాగే జరిగి ఉంటుంది కదా అంటున్నాడు ఇరిచ్చి. అందరికీ అది అది అనుభవమే. అది అలాగే ఉంటుంది. మనస్సు మిమ్మల్ని పిచ్చివాళ్ళని చేసి ఏవేవో కొత్త పరిస్థితుల్లో చిక్కుకునేలా చేస్తుంది. అలాగే ఆ అమాయక శిష్యుని విషయంలో కూడా జరిగింది చెప్తున్నాడు ఇరిచ్చి. ఒక్క ఆ శిష్యుడికే కాదు, అందరికీ ఇది అనుభవమే అని చెప్తున్నాడు. పని భారం పెరుగుతూ ఉంటే అతను ఎక్కువ మంది పనివాళ్ళని నియమించాడు. కోతలైన తర్వాత ధాన్యం విలువ నిలువ ఉంచడానికి ఒక షెడ్ నిర్మించవలసి వచ్చింది. దానికోసం నిలవ ఉన్న ధాన్యంలో, అంటే ఆ ధాన్యంలో కొంత అమ్మి డబ్బు తేవలసి వచ్చింది. అలా 2 సంవత్సరాల కాలంలో ఆ శిష్యునికి పెద్ద పంట పొలం, ఎంతో మంది కూలీలు, ఒక విశాలమైన ఇల్లు, నౌకర్లు, వాహనాలు ఎన్నో ఎన్నో సమకూరాయి చెప్తున్నాడు ఈ రిచి కథని. ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా 2 సంవత్సరాల తర్వాత గురువు వచ్చి నదీ తీరంలోని ఆ చిన్న కుటీరంలో ఉంచి వెళ్ళిన తన శిష్యుని కోసం వెతకసాగాడు. శిష్యుడు కనబడకపోయేసరికి బాటసారులందరినీ అడిగాడు గురువు. కానీ ఎవ్వరూ అలాంటి వ్యక్తి గురించి తమకు తెలియదని చెప్పారు. మళ్ళీ మళ్ళీ అడుగుతూ పోగా ఒక వ్యక్తి, ధనవంతుడైన ఒక వ్యక్తి, ఒక పిల్లిని వెంట పెట్టుకుని ఉదయం ప్రార్థన చేయడానికి నదికి వస్తాడని చెప్పాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి గురించి చెప్పిందంతా తన శిష్యునికి సరిపోయింది గాని కుటీరంలో ఉండే బదులు పెద్ద విశాలమైన ఇంట్లో ఉండడం ఏమిటి, అది సరిపోలేదు గురువుకి. మరునాడు ఉదయం గురువుగారు నది వద్దకు వెళ్ళి ఒక పిల్లిని తీసుకుని నది వైపుకు నడిచి వచ్చే ఆ ధనవంతుని చూశాడు. గురువుగారు అతనిని గుర్తుపట్టలేదు గాని ఆ శిష్యుడు గురువుగారిని చూడగానే పరిగెత్తుకుని వెళ్ళి అతని పాదాల చెంత మోకరిల్లాడు. లేచి తన గురువుగారి ముఖంపై కనబడే ఆశ్చర్యాన్ని చూచి, మీరు నన్ను గుర్తుపట్టలేదా గురువుగారు అడిగాడు శిష్యుడు. మీరు నన్ను ఈ నదీ ఒడ్డున 2 సంవత్సరాల క్రితం వదిలి వెళ్ళిపోయారు చెప్పాడు శిష్యుడు గురువుతో. అవునవును, ఇప్పుడు నిన్ను గుర్తుపట్టాను. కానీ నీకేమైంది, ఆ కుటీరం ఎక్కడికి పోయింది, నీవు వేసుకునే ఆ సాధారణ వస్త్రాలు ఏమైపోయాయి అడిగాడు గురువు శిష్యుణ్ణి. శిష్యుడు జరిగిన సంఘటనలన్నిటినీ ఒక్కొక్కటిగా వివరించి చెప్పాడు. ఆ రకంగా దోవతిని ఎలుకలు కొరకకుండా ఉంచడానికి పిల్లి, దాని పాల కోసం ఆవు, ఆవు మేత కోసం, మా ఆహారం కోసం కూలీలు, వ్యవసాయం, ఈ బాధ్యత ఈ బాధ్యతలన్నీ అతనిపై పడ్డాయని, ఇవన్నీ ప్రశాంతంగా ప్రార్థనలు, ధ్యానం చేసుకోవడం కోసమే, ఒకదాని కోసం ఇంకొకటి అవసరమయ్యాయి అని చెప్పాడు శిష్యుడు. ఇక రోజులో మిగతా సమయమంతా ఏం చేస్తున్నావు, భగవద్ ధ్యానం చేస్తున్నావా అడిగాడు గురువు. ఎలా చేయగలను స్వామి,
నాపైన ఎన్ని బాధ్యతలు ఉండగా నేనెలా చేయగలను అన్నాడు శిష్యుడు ఎదురు ప్రశ్న వేశాడు. దానికి గురువుగారు మందలించారు. నేను నీకు ముందుగానే హెచ్చరిక చేశాను గుర్తుందా? ప్రాపంచిక జీవితం గడపడమే నీకు తగిన మార్గమని, సన్యాసి జీవితం కాదని చెప్పాను. నువ్వు వినలేదు అన్నారు గురువుగారు. గురువుగారే సరిగా చెప్పారని శిష్యుడు తెలుసుకున్నా తను ఆ పరిస్థితుల్లో ఇంకేమి చేయగలిగి ఉండేవాణ్ణి అనే విషయం అర్థం కాక గురువుగారిని అడిగాడు. నేను ఆ పరిస్థితుల్లో ఏమి చేసి ఉండవలసింది? నేనెక్కడ వైఫల్యం చెందాను? అంటే ఇదంతటికీ ఈ ఒక్కటే కదా కారణం. మీరిక్కడ నన్ను వదిలేయడం వల్ల నాకివన్నీ తగులుకున్నాయి. అసలు ఎక్కడ జరిగింది ఈ వైఫల్యం అని అడుగుతున్నాడు. అంటే గురువు చెప్తున్నాడు, నాకు తెలుసు నీకు సన్యాస జీవితం పనికిరాదు, ప్రాపంచికంలోనే ఉండాలని. కానీ నువ్వు వినలేదు అంటే అసలు ఎక్కడ జరిగింది ఈ వైఫల్యం అంటే గురువు చెప్తున్నాడు. నీకు నీ దోవతి పైనున్న మమకారమే నిన్ను భగవంతుడి నుండి దూరం చేసింది. ఎలుక నీ దోవతిని కొరికి చింపులు పెట్టిన రోజే నీవు దోవతిని ధరించడం మానివేసి భగవంతుని పైననే ధ్యాస ఉంచవలసింది. నీవెందుకు దోవతిని కట్టుకోవడం మానివేయలేదు? నీవలా చేసి ఉన్నట్లయితే సమస్య ఆ రోజే పరిష్కరించబడి ఉండేది. నీ వ్యామోహం దోవతిని రక్షించుకోవాలనే కోరికను పుట్టించింది. ఆ చిన్న కోరిక నుండి, అంటే ఆ బీజం నుండే కోరికలనే పెద్ద వృక్షం ఆవిర్భవించింది. మార్గంలో ప్రయాణించడానికి నీవు కోరికలు లేని స్థితిని సాధించాలి అన్నాడు గురువు శిష్యుడితో. దానితో ఇరిచి ఈ కథ ముగిస్తూ ఒక హెచ్చరిక చేశారు. అదేమిటంటే, మనసు మిమ్మల్ని ఎలా లొంగ తీసుకుంటుందో జాగ్రత్త వహించండి. మీరు ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుని వైపుకు నడవడానికి ఎంత నిజాయితీగా ప్రయత్నిస్తున్నా మనసు మీ కళ్ళు గప్పేస్తుంది. అది సులభమైన పని కాదు. ఆయన కోసం అన్నీ పరిత్యజించడానికి సిద్ధపడవలసి వస్తుంది. దానికోసం గొప్ప సహవా గొప్ప సాహసం, గొప్ప ధైర్యం అవసరమవుతాయి. అవసరమైతే పూర్తిగా నగ్నంగా అయిపోవడానికి సిద్ధపడవలసి వస్తుంది. ఆయన కోసం ఎలాంటి ప్రాపంచిక బంధనాలు ఉంచుకోకూడదు అన్నారు ఇరిచి. ఉండకూడదని కూడా చెప్తున్నారు. అంటే బాబాయే మనకి కావాలి అనుకుంటే అందుకే పూర్తి సర్వార్పణ అన్నది బాబా అందుకోసం. కాబట్టి ఈరోజు మనకి ఇది చెప్పిన కథ ద్వారా ప్రాపంచికానికి డిటాచ్ అవ్వాలంటే, బాబాతో అటాచ్ అవ్వాలంటే ఏ బంధనం ఉండకూడదు. అంటే తామరాకు మీద నీటి బొట్టులా బాధ్యతలని బాబా ఇచ్చిన బాధ్యతలుగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళి బాబాకే మొదటి స్థానం ఇచ్చేలా చేసుకోవాలి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు ప్రభుకి హారతి వైదేహి గారు ఇస్తారు. చలని నా స్వామి అరుణారవిందర్ గారు. జై బాబా. వైదేహి గారు. जय बाबा। अवतार मेहर बाबा की जय। बुझावे नार जलतनी कर कुद रत्न फरमातु छेलागी आश भक्तों ने के बख्शे नूरे मातु आया मोर शत मेहर बाबा चरण पर तुझ न तरिए सर कुदाना जात दीवा के फदई बे तो मेहर बातू तुझे माँ लिख की कतनो तो आशिक भी ने आरिफ भी तुझे तरी या ये वहदत मारे फतनो हो तू फातू हमो रहे राम ने ऐसा लेख बख्श जे ज्ञान इज़्ज़त नो के तू पर महात्मा ज्ञानी जने मु तारे इरफातू खुदाना प्रेमनो प्यालो पिलावे मस्त हमने कर चे तुझ पर जान सदके सा किया
पीदे पयमातु हमारी नाव भर दरिए तरावे तो हमें तरिए हमारा ना खुदा ऐ मेहरु बाबा चेनिगे बातू हमारा ना खुदा ऐ मेहरु बाबा चेनिगे बातू भुजावे नार जहलत नी कर कुद रत्न फरमातू चलागी आशु भक्तों ने के बख्शे नूरे मातू। अवतार में है बाबा की जय। जय बाबा। అరుణ్ గారు జై బాబా అండి. పాడండి. అరుణ్ గారు పాడండి. నేను దీంట్లో లేదండి, నా దగ్గర స్కైప్ లోనే ఉంది అది. మొన్న ఎవరికైనా వస్తే పాడండి అయితే. రాదంటే ఆఫ్ చేసేద్దాం ఇక. జై బాబా. ఓకేనా? అవతార్ మెహే బాబా की జై. జై బాబా ఆంటీ. నువ్వు పాడతావా? పాడతాను. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की జై. చల్లని నా స్వామి తెలవీయవయ్యా, చల్లని నా స్వామి చలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా, చల్లని మా స్వామి సెలవీయవయ్యా, మెహరు నామమే నిత్యం కీర్తించులాగు, మెహరు నామమే నిత్యం కీర్తించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా, నీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము తరించులాగు, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, 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 సెలవీయవయ్యా. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. జై బాబా అండి, అందరికి జై బాబా. జై మెహర్ బాబా అంటే అందరికీ జై బాబా. జై బాబా, అందరికి జై బాబా. కనిపించట్లేదా అంటే ఇందులో ఫోటోలు పెట్టుకోవాలి కదా మనం.
జై బాబా అంటే అండి అందరికి. జై పార్టిసిపేట్ కూడా బాబా జై కనిపించట్లేదు. జై మెహర్ బాబా అందరికి. జై బాబా. అసలు ప్రెసెంట్ మెంబర్స్ కూడా కనపడటం లేదు కదమ్మా. అదే ఏం కనిపించట్లేదు, నేను అదే చూస్తున్నాను. అంటే నాకోటే కనిపించట్లేదా, ఎవరికి కనిపించట్లేదా అని డౌట్. లేదు నాకు కూడా కనిపించట్లేదంటే, నాకు అదే డౌట్ వచ్చే అడిగదు. ఓకే లేదండి, అండి. 5 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఆహా. జై మెహర్ బాబా. జై బాబా. అందరికీ జై బాబా.